ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఏమనగా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమనగా, యెషయా గ్రంథము 62వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 62వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా జ్ఞాపకార్థులారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు. ఈ రకంగా మనం చూసినట్లయితే ఈ 7వ వచనంలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే, యెహోవా జ్ఞాపకార్థులారా, యెహోవాను జ్ఞాపకము చేసుకుని వారులారా, అంటే దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని యెహోవాని జ్ఞాపకం చేసుకుని వారులారా, మనం విశ్రమింపకుడి, దేవుణ్ణి మర్చిపోకుడి. ఆయన యెరూషలేము స్థాపించేవాడు, ఆయన సంఘాన్ని స్థాపించేవాడు కనుక లోకమంతా దానికి ప్రసిద్ధ కలిగి అంటారు. లోకమంతా, భారతదేశం మొత్తం దేవునికి లోబడినట్టుగా, లోకమంతా, భూలోకం మొత్తం దేవునికి లోబడినట్లుగా ఆయనను విశ్రమింపనీయకుడి, ఆయనను విశ్రమింపనీయకుడి, ఆయనే మర్చిపోకుడి. దేవుడిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకనక ఆయన దక్షిణాస్తము తోడుగా ఉంటుంది, ఆయన యొక్క బాహుబలము తోడుగా ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క దక్షిణాస్తము తోడుగా ఉండాలని, ఆయన యొక్క బాహుబలము మనకు తోడుగా ఉండాలని ఎవరు కూడా దేవుడిని మర్చిపోకండి. దేవుని సంఘము ప్రతి దేశానికి వ్యాపించేలా మనము చూడాలి. అదేవిధంగా ఇర్మీయా గ్రంథము 44వ వచనం, ఇర్మీయా గ్రంథము 44వ వచనం, 26వ వచనం చూసినట్లయితే, ఇర్మీయా గ్రంథము 44:26 వచనం చూసినట్లయితే, కాబట్టి ఐగుప్తుల్లో నివసించు సమస్తమైన యూదులారా, యెహోవా మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభువుకు యెహోవా అను నేను నా జీవము తోడు ప్రమాణము చేయొచ్చు, ఐగుప్తుల్లో నివసించు యూదులలో ఎవరును ఇక మీదట నా నామము నోట పలకరని, నా ఘనమైన నామము తోడు నేను ప్రమాణము చేయుచున్నాను. ఈ రకంగా చూసినట్లయితే, ఐగుప్తుల్లో నివసించు సమస్తమైన యూదులారా, ఐగుప్తుల్లో నివసించు యూదులారా అంటే దేవునిని విడిచిపెట్టిన యూదులారా, యెహోవా మాట వినుడి, దేవుని యొక్క మాట వినుడి. యెహోవా దేవుని మాట, యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు. ఈ రకంగా యెహోవా దేవుడు మనకి చెబుతున్న మాట, ప్రభువుకు యెహోవాను నేను నా జీవము తోడు ప్రమాణం చేయొచ్చు, ఆయన యొక్క జీవము తోడు ప్రమాణము చేయుచున్న మాట ఎక్కడ మనం చూడవద్దాం. ఐగుప్తుల్లో నివసించే యూదులారా, ఐగుప్తుల్లో యూదులు అంటే దేవుని నమ్మని వారు ఎవరైతే ఐగుప్తుల్లో ఉన్నారో వాళ్ళందరూ ఇక మీదట దేవుని నామాన్ని గణపరచాలని దేవుడు మనకి విన్నపం చేస్తున్నాడు. కాబట్టి దేవుని సంగ, దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఎల్లప్పుడూ లోబడి జీవించాలి. ఆయన ప్రమాణాన్ని మనం ఒప్పుకోవాలి. లేవీయుల కాండము, నిర్గమకాండము 20వ అధ్యాయం చివరిగా, నిర్గమకాండము 20వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, పైన ఆకాశం అందునే కానీ కింద భూమి ఎందునే కానీ
భూమి కింద నీళ్ళు అందే గాని ఉండు. దేని రూపమునైనను విగ్రహమునకు నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. దేవుని పరిశుద్ధ స్తోత్రం. మళ్ళీ ఇక్కడ చెప్పిన మాట ఏమనగా, ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అయిన విగ్రహారాధన చేయకూడదు అనేది ఈ వాక్య ఒక ఉపదేశం. పైన ఆకాశమందు, కింద భూమి యందు, భూమి కింద నీళ్లు ఉన్నాయి కనుక మనము విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధనకి మనము చేయకూడదు అంటే ఒక మట్టి తీసుకొని మట్టితో ఒక విగ్రహం చేసుకుని దాన్ని పూజించటం ఉత్తమం కాదు. కాబట్టి వాటికి సాకిల పడకూడదు, వాటిని పూజింపకూడదు అనేది ఈ దేవుని యొక్క ఉపదేశం. ఈ వాక్యం ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.